ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఓడిపోయే ఛాన్స్ లేదని ఆయన తెగేసి చెప్పారు. జనసేన టీడీపీ కూటమి బొక్కాబోర్లా పడటం ఖాయమని కూడా చెప్పారు. కట్ చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయనేటువంటిది మళ్ళీ మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అనాలిసిస్ ఎక్కడ తప్పింది? అతి విశ్వాసంతో ఆయన ముందుకెళ్లారా, లేకపోతే పీపుల్స్ పల్స్ ఆయన పట్టుకోలేకపోయారా? ఎందుకు ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డైల్ న్యూస్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అండ్ లాంగ్ టైం. థ్యాంక్ యూ. జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుతోంది జూన్ 28. దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. అప్పటి నుంచి మీకోసం విపరీతంగా ట్రై చేస్తున్నాను. ఈ రోజుకి దొరికారు. చాలా మాట్లాడాలి. నాకు 1 by 1 ఆన్సర్ చెప్పండి. ఓకే. ఏంటి, ఎందుకని పారిపోయారు మీరు? మీరు జనవరి 2024ని చూస్తే జనవరి 2024 కంటే ముందర నా ఇంటర్వ్యూస్ రోజుకి కాకపోతే కనీసం 2 డేస్కి ఒక ఛానల్లో ఉండేది నాది. జనవరి 2024 నుంచి వీక్లీ వన్స్ 10 డేస్కి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అది కూడా ఎక్కువ సాక్షి ఛానల్లో ఎక్కువ వచ్చింది. మిగతా ఛానల్స్ అన్నీ దాదాపు నేను సైడ్ లైన్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటంటే కర్ణాటకలో మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఓకే. సో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే, అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఛానల్కి వెళ్ళి ఆ ఒక్కరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. సో నా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ జనవరి 2024 చూసుకుంటే ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇక 2024 జూన్ తర్వాత మా ఎలాగో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత జూన్లో వర్షాలు పడక ముందరే కొన్ని అంటే మేము చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి వర్షాలు పడక ముందరే కొన్ని లెవెలింగ్ పనులు హెక్టిక్గా ప్రొక్లైనర్ పనులు అవి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నా అవసరం అక్కడ ఉంది కాబట్టి సరే అని నేను అక్కడ ఒక హెక్టిక్గా ఉన్నాను. 2 డేస్ కోసం వచ్చాను హైదరాబాద్. మీరు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు కాబట్టి. అవును, 20 రోజులు బట్టి ట్రై చేస్తుంటే కొన్నిసార్లు ఫోన్ కలవదు, కలిసినా కూడా కన్నడ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటుంది. నేను అనుకున్నాను బహుశా వైసీపీని బాగా లేపి తీసుకొచ్చి పైన కూర్చోబెట్టారు కదా, వైసీపీ బొక్కబోర్లో పడింది కాబట్టి భయపడి పారిపోయారేమో అనుకున్నాను. లేదు లేదు, నా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూడండి అంతకు ముందు నుంచి కూడా చాలా తక్కువ ఉంటాయి. జనవరి కంటే ముందు ఉన్న ఫ్రీక్వెన్సీ 2024 జనవరి సంక్రాంతి కంటే ముందు ఉన్న ఫ్రీక్వెన్సీ సంక్రాంతి తర్వాత చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఓడిపోదు, వైసీపీ గనప ఓడిపోతే సగం మీసం తీస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. నిలబెట్టుకున్నారా, నిలబెట్టుకుంటారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ ఓడిపోయిందా లేదా అనేది ఐ స్టిల్ డోంట్ యాక్సెప్ట్ దట్. దీని మీద డిస్కస్ చేద్దాం. నాకు ముందు మీ ఛాలెంజ్ గురించి చెప్పండి. నేను ఛాలెంజ్ గురించి సగం మీసం తీస్తాను. సగం ప్రీవియస్ ఫోటోలు చూసుకుంటే నా మీసాలు ఇప్పుడు ఉన్న మీసం సగం ఉంటుంది. ఎట్లా సగం మీసం అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. సగం అంటే ఇటు నుంచి ఇలా తీయచ్చు, ఇటు నుంచి ఇలా తీయచ్చు, ఇటు నుంచి ఇలా తీయచ్చు. దట్ డిపెండ్స్. సో ఇప్పుడు మీరు సగం మీసమే తీసేశారు. ఫోటోలు కంపేర్ చేసుకోవచ్చు. పాత ఫోటోలు ఈ ఫోటోలు కంపేర్ చేసుకుంటే యూ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై. ఓకే. నిన్న మొన్న మీతో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా కూడా చూసినప్పుడు వైసీపీ ఓడిపోలేదు, నైతికంగా మాత్రమే వైసీపీ విజయం సాధించింది, కూటమి సునామీ, ఇది సునామీయే కాదు, ఇదంతా ఈవీఎంల మీద అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే మాట్లాడుతున్నారో ఆయన మౌత్ పీస్గా కూడా మీరే మాట్లాడుతున్నారు. ఇంత ప్రజా తీర్పు ఇంత క్లియర్ కట్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మీరు ఈవీఎంల తప్పులు, ఈవీఎంల ట్యాంపరింగ్ అనుకుంటా మూర్ఖత్వం అనుకోవాలా, మీరు అత్తెలు అనుకోవాలా? సరే 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 ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఏడిఆర్ అని ఒక సంస్థ ఉంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. వాళ్ళు గత 6-7 సంవత్సరాలుగా ఈవీఎంల మీద విశ్లేషిస్తున్నారు, ఈవీఎంలు వద్దని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం విడుదల చేసిన ఓటర్ల సంఖ్యకి 3 రోజుల తర్వాత విడుదల చేసిన ఓటర్ల సంఖ్యకి 17.5 లక్షలు 17.2 lakhs వేరియేషన్ ఉంది. 17 లక్షల మీరు ఎన్నికల రోజు సాయంత్రము అర్ధరాత్రి 12 గంటలకి. మనకి ఇప్పుడు జరిగిన పోలింగ్ May 13th. May 13th మిడ్ నైట్, అంటే మిడ్ నైట్ 12 o'clock బిట్వీన్ నైట్ ఇంటర్వ్యూనింగ్ బిట్వీన్ 13th and 14th మిడ్ నైట్ 12 o'clock విడుదల చేసిన అంకెలకి 3 రోజుల తర్వాత మళ్ళీ విడుదల చేసిన అంకెలకి 17,20,000 ఓట్ల తేడా ఉంది. వైసీపీకి తెలుగుదేశంకి ఉన్న ఓట్ల తేడా 20 లక్షలు. ఆ డేటా నేను కూడా చూశాను. అది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అది.
అవును, ఆంధ్రప్రదేశ్లో ఒక పత్రిక సాక్షి ఛానల్లోనో లేకపోతే TV9 NTVలో కాదు, జాతీయ ఛానల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అది ఆన్ రికార్డ్. ఇక ఒక 2-3 సంఘటనలు చెప్తాం. హిందూపురంలో ఒక పోలింగ్ స్టేషన్ ఉంది. ఓకే. ఆ పోలింగ్ స్టేషన్లో 2014లో వైసీపీ మెజారిటీ, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ, 19లో మళ్ళీ వైసీపీ మెజారిటీ, 19 పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ. ఇప్పుడు మాత్రం ఆ పోలింగ్ బూత్లో ఒకే వచ్చు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఒక ఆమె పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. ఓకే. ఆవిడని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 3వ రోజు ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది, ఏంటి ఆలోచిస్తున్నామంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మా పోలింగ్ స్టేషన్లో మొత్తం ముస్లిం ఓట్లే ఉన్నారు. 1012 ఓట్లు ఎన్నో పోలైతే 914, 932 బీజేపీకి పడినాయి. ముస్లింలు వెళ్ళి బీజేపీకి అన్ని ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. ఇది ఎలా జరిగింది అనేది మాకు అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచించి ఆమె దాని ఎఫెక్ట్ వల్ల ఆమె ఆంధ్రప్రదేశ్లో అరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి గీత తను కూడా ఈవీఎంల పైన స్టాటిస్టిక్స్ చెప్తూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి తీరాయి అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆమెకి 1,11,37,000 ఓట్లని ముందు ఇచ్చారు. అది 11,35,000 కాస్త 47కి పెరిగిందని ఆమె అన్నారు. ఆ తర్వాత చూస్తే ఇంకా పెరిగింది ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం అయితే. తిరుపతి లోక్సభ తీసుకుందాం. వైసీపీ ఎంపీ గెలిచారు. ఎవరు వైసీపీ ఎంపీ? గురుమూర్తి గారు. అది కూడా బై ఎలక్షన్లో వచ్చారు. 2 ఏళ్ళ తర్వాత కరోనాలో అక్కడ ఉన్న ఎంపీ చనిపోతే బై ఎలక్షన్లో వచ్చారు. అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి గెలిచింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు అసలు వైసీపీనే వద్దు అనుకున్న ఉన్న దీంట్లో 7 నియోజకవర్గాలలో మాకు వైసీపీ వద్దు అనుకున్న వాళ్ళు ఎంపీ మాకు వైసీపీ కావాలని ఓటేశారంట. ఇది మనం నమ్మాలంట. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన అక్కడ సిట్టింగ్ వన్. నేను అన్ని నియోజకవర్గాలది అసెంబ్లీ అండ్ ఎంపీల ఎలక్షన్స్ వేసుకుంటూ వచ్చాను. నేను అరకు, మీరు చెప్పిన అరకులో ఒకటేమో వైసీపీ గెలిచింది, మిగతా అన్ని కూటమి గెలిచింది. తిరుపతి లోక్సభలో 1,50,000 మంది మాకు అసెంబ్లీలో ఫ్యాన్ వద్దు అనుకున్న వాళ్ళు పార్లమెంట్లో ఫ్యానే కావాలని ఓటేశారంట. ఇది మనం నమ్మమంటున్నారు. మీ అంచనా ఎక్కడ తప్పింది అంటే మేము గుడ్డిగా ఏం చెప్పలేదండి. ఓకే. సిద్ధం సభల నుంచి జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనం, మీరు అనొచ్చు జనాన్ని మందు బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చారని. మందు బిర్యానీ వచ్చి తీసుకొస్తే వాడక్కడ ఒక మనిషిలాగా నిలబడతాడు. రియాక్షన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, కేరింతలు ఇవి ఉండవు, స్పెక్టేటర్ లాగా నిలబడతారు. అటువంటి జనము చంద్రబాబు నాయుడు సభల్లో కనపడ్డారు, కానీ జగన్మోహన్ రెడ్డి సభలో మాకు ఎక్కడ కనపడలా. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయనగా TV9లో జగన్మోహన్ రెడ్డి, అలాగే ABNలో చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ సమాంతరంగా 8 o'clock ఇద్దరు స్టార్ట్ అయ్యాయి. సమాంతరంగా ప్రసారాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూవర్షిప్లో వచ్చిన లైవ్ వ్యూవర్షిప్ 10% కూడా ABNలో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఆసక్తి, నిరాసక్తి, అంత ఆగ్రహం, అంత ఏవగింపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఎందుకు చూస్తారు జనాలు? చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కదా చూడాలా. మరి ఆయన వ్యూవర్షిప్ 10% రాలేదు ఈయనకి. సో ఇవన్నీ కళ్ళకి కనపడుతున్న ఎవిడెన్సెస్. 2024 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పి మీరు కొంతమంది బలంగా వాదిస్తున్నారు. సాక్షాత్తు సాక్ష్యాలు లేకపోయినా కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే
2019లో మ్యాసివ్ సునామీ వచ్చింది వైసీపీకి. మరి అప్పుడు కూడా వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా? చేసే 2019లో అధికారంలోకి వచ్చారా? వెరీ నైస్ క్వశ్చన్ అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో మోడీతో కుమ్మక్కై ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకున్నట్టయితే 2024లో అవకాశం వదులుకుంటారా? జస్ట్ కామన్ సెన్స్. వదులుకునే ఛాన్స్ అయితే ఉండదు. బికాజ్ ఎందుకంటే మీరు అన్నదాని ప్రకారం బీజేపీకి ఆయన సాఫ్ట్ కార్నర్గానే ఉన్నారు. ఆయన ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వచ్చుంటే నాడు నేడు చేయాల్సిన అవసరం లేదు, అమ్మ ఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లాల్లో 300 కిలోమీటర్ల దూరం నుంచి వంశధార ప్రాజెక్ట్ నుంచి కిడ్నీ బాధితులకి నీరు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసి నీరు తీసి ఇంటింటికి సప్లై చేయాల్సిన అవసరం లేదు. 17 మెడికల్ కాలేజీల్లో 10 ఆపరేషనల్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5, ఈ ఇయర్ 5, 10 మెడికల్ కాలేజెస్, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఇవన్నీ ఎందుకు చేయాలండి? మీరు ఈవీఎంలతో సీఎం అయిపోతే 2019లో కనుక ఈవీఎంతో 151 సీట్లు వస్తే అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి? కామన్ సెన్స్ ఉన్నవాడు 2019లో కనుక చేసింటే 2024లో ఆ అవకాశం వదులుకుంటాడా? వదులుకోడు. 2019లోనే జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు జరిగిన దానికి ఆధారాలు కనపడుతున్నాయి. ఓకే, అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పైకి కూర్చోబెట్టినటువంటి సోషల్ మీడియా కూడా ఏ తప్పులు చేయలేదని చెప్పదలుచుకున్నారా మీరు? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇచ్చిన పరిపాలన కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా ఉండి ఉంటే 175/175 కొడతారండి వాళ్ళు. వాళ్ళ ప్రజలలోకి వాళ్ళ పనిని తీసుకెళ్లడంలో అంత ఎఫెక్టివ్ వాళ్ళు మేము చెయ్యది కూడా చేసామని చెప్పుకుంటారు కదండి. ఇలా చేసేది చెప్పుకోలేకపోయాడు కదా. సోషల్ మీడియా అనండి, మీడియా కమ్యూనికేషన్ అండి, అట్టర్ ఫ్లాప్, బ్లండర్. వైసీపీ సోషల్ మీడియా స్క్రాప్. చేసింది చెప్పుకోలేకపోయారు. ఓకే, కానీ మా సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది, మా వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వారియర్స్ అసలు సిసలైన వారియర్స్ అని చెప్పి వైజాగ్లో మీటింగ్ మరి పెట్టి చెప్పారు. లేదండి, ఐ డోంట్ యాక్సెప్ట్. ఓకే, అమరావతి విషయంలో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్, కవిత, సిసోడియా వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. అవును, అమరావతి కంటే 1000 రెట్లు పెద్ద స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 1000 రెట్లు పెద్ద స్కామ్ అమరావతి స్కామ్. ఆ విషయం చెప్తే పట్టించుకునే నాదుడే లేడు. అవును, మీరు అమరావతి స్కామ్ అంటూ చాలా కాలం నుంచి, చాలా ఏళ్ల నుంచి పోరాడారు, కరపత్రాలు వేశారు, అవసరమైతే వీడియోల ద్వారా మీరు కావాలంటే ఇది చూడండి, దీంట్లో నేను చేస్తున్న ఆరోపణకి నేను కట్టుబడి ఉంటాను, ఉండి తీరుతానని కూడా మీరు చాలాసార్లు సవాల్ చేశారు. దాంట్లో ఉన్న ఇన్పుట్స్ కనుక మీరు ప్రజల వద్దకు తీసుకెళ్ళినట్టయితే, అఫ్కోర్స్ ప్రతిదానికి ఒక డిస్క్లైమర్, సబ్జెక్టు ఈవీఎం ట్యాంపరింగ్. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఏం చేసినా ఏం చేయలేరు, ఏం చూపించినా ఏమీ చేయలేరు. ఓకే, సో అది తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, మేము బిల్ గేట్స్ని తీసుకొచ్చాము కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈరోజు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంట. బిల్ గేట్స్ని తీసుకొస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారా? లేకపోతే మీ దగ్గర టాలెంట్ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారా? ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చాడని సాఫ్ట్వేర్ అడ్వర్టైజ్మెంట్ ఇది తీసుకుంటారా, అడ్మిషన్ తీసుకుంటారా? లేకపోతే నా దగ్గర చదువు ఉంది, నా డబ్బులు లేక చదివించలేక తహతహలాడుతున్నారు, సరే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా నేను చదువుకున్నాను తీసుకుంటారు. ఖచ్చితంగా మన దగ్గర స్కిల్స్, మన క్వాలిఫికేషన్, మన ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ చూసే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే, ఆయన బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చారు కాబట్టే ఐటీ ఇండస్ట్రీ తెలుగు వాళ్ళకి తెలిసింది, లేకపోతే తెలియదు అంటారు వాళ్ళు. Y2K అని ఒక బగ్ వచ్చిందన్న రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద మీరు పాత స్పీచెస్ చూడండి, రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ అని చెప్పారు. దానికి
శామ్ పిట్రోడా నేతృత్వంలో దానికి పునాదులు వేశారు. సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి తీసుకొచ్చారు. దాని మీద ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించారు. నాకు ఒక డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఉండేది 1987లో. ఓకే. ఒక కంప్యూటర్ PCXT ₹1,05,000 ఉండేది. అంటే అప్పుడు ఈ ప్రభుత్వం VP సింగ్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ PV నరసింహారావు రాగానే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఏ స్థాయికి కట్ చేశారంటే 35,000 పడిపోయింది. ఓకే. నేను ఇంకో కంప్యూటర్ కొందాం అనుకుని, ఎందుకైనా మంచిది బడ్జెట్ చూసి కొందాము అంటే బడ్జెట్ తర్వాత పెరుగుతాయి అనుకుంటారు అందరూ. సరే బడ్జెట్ చూసి కొందాము ఎందుకో అనిపించింది. బడ్జెట్ కంటే తర్వాత కొనడం వల్ల నేను ఒకటి బదులు 3 కొన్నాను. నా డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఉండేది అక్కడ. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టైప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్నీ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది PV నరసింహారావు గారు దానివల్ల. దానివల్ల పెరిగింది మన IT ఇండస్ట్రీ. Y2K బగ్ వచ్చినప్పుడు ట్రైన్ హ్యాండ్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు, ఇండియాలోనే ఉన్నాయి. అది ఫోర్ సైట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అండ్ PV నరసింహారావు. నథింగ్ టు డూ విత్ చంద్రబాబు నాయుడు, నథింగ్ టు డూ ఎట్ ఆల్.